హాయ్ అండి. సంపూర్ణవాసి స్వాగతం. అందరికీ ధన్యవాదములు. ఈవేళ మాఘపురాణము 20 అధ్యాయము చెప్పుకుందాము. భీముడు ఏకాదశి వ్రతము చేయుట. పాండవులలో రెండవ వాడు భీముడు. అతడు మహా బలుడు మరియు భోజన ప్రియుడు కూడా. ఆకలికి ఏమాత్రం కూడా ఉండలేడు. బండెడు అన్నమైనా కూడా సరిపోదు అతనికి. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయాలని కుతూహలం కలిగిందట. కానీ ఒక విషయంలో బెంగ కలిగింది అతనికి. నేను ఆకలికి తట్టుకోలేను కదా, మరి ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, మరి భోజనం చేసిన ఫలితం దక్కదని చెప్పాను అంటారు కదా అని విచారించి తమ యొక్క పురోహితుని వద్దకు పోయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినము అని అంటారు కదా, మరి దాని విశిష్టత ఏమిటి అని భీముడు అడిగాడు. అవును భీమసేన, మరి ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైనది అని అన్నాడు. శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన రోజు కూడా అది. విష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి రోజు కనుక అన్ని జాతుల వారు ఏకాదశి వ్రతం చేయవచ్చును. ఎవరైనా చేయవచ్చు. ఒక బ్రాహ్మణుడు కాదు, శూద్రుడు కాదు, వైశ్యుడు కాదు, ఎవరు కాదు, ఎవరైనా కూడా చేయొచ్చు అని చెప్పాడు. అని పాండవ పురోహితుడు అనేటువంటి అతను దౌమ్యుడు చెప్పాడనమాట. సరే, నేను అటులనే చేయదును కానీ విప్రోత్తమ, నేను భోజన ప్రియుడైన సంగతి జగద్విదితమే కదా. అంటే జగత్తంతరికి కూడా తెలుసు కదా నేను భోజన ప్రియుడని. మరి ఒక గడియ ఆలస్యమైనా సరే నేను ఆకలికి తట్టుకోలేను కదా, మరి ఏకాదశి నాడు ఉపవాసం ఉండట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా అవుతుంది కదా, మరి కనుక ఆకలి తీరులాగున ఏకాదశి వ్రత ఫలము ఎలా దక్కులాగున నాకు వివరింపము అని భీముడు అతన్ని పలికాడనమాట. భీమసేనుని పలుకులకు దౌమ్యుడు ఒక నవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరం లేదు. దీక్షతో ఏ కార్యము చేసినను దీక్ష అవసరము. దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు. కానీ నీవు దీక్ష బూనినచో ఆకలి కూడా నీకు ఉండదు. మరి రాబో ఏకాదశి అనగా మహాశుద్ధ ఏకాదశి శ్రేష్టమైనది. దానికి మించిన పర్వదినము మరి ఒకటి లేదు. అంటే పండుగ రోజు ఇంకొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై ఉండును. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదీనూ లేదు. సంవత్సరం నందు వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినముగాన ఆ దినము ఏకాదశి వ్రతము ఆచరింపము. అంటే 12 సంవత్సరం నందు వచ్చేటువంటి 24 ఏకాదశుల్లో ఇది మాఘశుద్ధ ఏకాదశి మహా శ్రేష్టమైనది పండుగ రోజు అని చెప్పాను అన్నాడు. ఆకలి గురించి దిగులు పడకు, నియమము తప్పకూడదు అని దౌమ్యుడు భీమునకు వివరించాడు. దౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసం ఉన్నాడు. అందులకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని కూడా అంటారన్నమాట దీన్ని. అంతేకాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునికి అత్యంత ప్రీతిమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును కదా. అవును కదా. మరి కానీ మహాశివరాత్రి మహాత్మ్యమును గురించి కూడా నాకు వివరించము. సరే, శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటులు పలికిరి. శివరాత్రి మాహాత్మ్యము. ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరము దినము, అదే విధంగా మాఘ చతుర్థి అనగా శివ చతుర్థి, దీనినే శివరాత్రి అని కూడా అందరూ. ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఇది. మాఘమాసమునందు వచ్చు అమావాస్యకు ముందు రోజు దానినే మహాశివరాత్రి అని అందరూ. ఇది మాఘమాసములో
కృష్ణపక్ష చతుర్థి నాడు వస్తుంది. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో గాని, చెరువులో కాని, లేక నూతి వద్ద గాని స్నానం చేసి శంకరుని పూజించవలను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి బిల్వపత్రములతో పూజించవలేను. అటులా పూజించి ప్రసాదము సేవించి ఆ రాత్రి అంతా తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీను వెంటనే హరించుకపోయి కైలాస ప్రాప్తి కలుగును. అంటే ఆ రోజు తప్పనిసరిగా చేసి అష్టోత్తరం చదివి ఉపవాసం ఉండి నదులలో స్నానం చేస్తే చాలా మంచిది. అప్పుడు మనకి పాపం పోయి పుణ్యం కలుగుతుంది అని చెప్పాడనమాట. కాన శివరాత్రి దినమున ప్రతి వారు అనగా జాతి భేదములతో నిమిత్తం లేకుండా అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలను. ఇంతకు ముందు శబరి నది తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించుచుండెను. తనకు వేట తప్ప మరొక ఆలోచన ఉండేది కాదు. కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప మరేమి కూడా తెలియదన్నమాట. జంతువులను వేటాడుటలో నేర్పు కలవాడు. క్రూర మృగములు సహితము బోయవానిని చూచి భయపడి పారిపోయేడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. భయం లేకుండా అడవిలో అంతా కూడా బాగా తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళినట్లే ఆ రోజు కూడా వెళ్ళాడు. ఆనాడు అతనికి జంతువులు ఏమి కూడా కంటపడలేదు. మరి సాయంకాలం అయిపోతూ ఉంది. వట్టి చేతులతో ఇంటికి వెళ్తే మనస్సు అంగీకరించినందున పొద్దుగుంకిపోయినను కూడా, అంటే చీకటి పడిపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి మారేడు చెట్టు పైకి ఎక్కి జంతువు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువచ్చున్నది. మంచు కురుస్తున్నను కొమ్మలను దగ్గరకు లాగి వాటితోటి తన శరీరాన్ని కప్పుకుంటూ ఉన్నాడు. సరే, ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రావి చెట్టు క్రింద ఉన్న శివలింగం మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణ ఉన్నాడనమాట. అంటే జంతువులు ఏమి దొరకలేదు కదా, అందుకని చెప్పని అతని తిండి కూడా తినకుండా ఇంకా ఏ జంతువు వస్తుందేమో అని చెప్పని ఆ చెట్టు పైకి ఎక్కి కూర్చొని ఉన్నాడు. చలి వస్తుంటే ఆ కొమ్మలను దగ్గరికి లాక్కొని కూర్చుంటున్నాడు. మరి ఎండిపోయినటువంటి ఆకులు ఉంటాయి కదా, అవన్నీ కూడా రాలి అక్కడ ఉండేటువంటి శివలింగము మీద పడ్డాయంట. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి. ఇంకేమున్నది అంటే తనకు తెలియకుండానే అతను పూజ చేసినట్లు అయిపోయింది. శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించను. అంటే మనం ఏదైనా ఒకటి ఎంత పాపం చేసినా ఈ శివరాత్రి రోజు దేవుణ్ణి పూజించిన, ఉపవాసం ఉన్నా, నదిలో స్నానం చేసిన పుణ్యం అని అని అన్నాం కదా. ఇప్పుడు అలా జరిగిందనమాట. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగంపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉండుట, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేశాయన్నమాట. అట్లా జరామరణములకు హెచ్చు తగ్గులు గాని, శిశువృద్ధులు గాని లేవన్నమాట. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే. మనం పోయిన జన్మలో ఎటువంటి పాపం చేసుకున్నామో అటువంటి పాపం ఉంటే కనుక ఈ జన్మలో తప్పనిసరిగా అనుభవించాల్సినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణము ఆసన్నమైనది. ప్రాణములు విడిచెను. కొంతకాలానికి అతనికి ముసలితనం వచ్చింది. అతను చనిపోయాడనమాట. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకుపోవచ్చుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. అంటే అంతకు ముందంత పాపం చేశాడు కదా ఆ బోయవాడు, జంతువులను చంపి. అందుకని చెప్పారని యమదూతలు వచ్చారు. యమదూతలు వచ్చి అతన్ని యమలోకానికి తీసుకుని వెళ్తుంటే అంతలోపు శివదూతలు వచ్చి అతని యొక్క ప్రాణాలని శివదూతలు కైలాసానికి తీసుకుని శివుడి దగ్గరికి వెళ్ళారు.
యమభటులు చేసేది లేక యమునితో చెప్పిరి. యముడు కొంతసేపు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడు. మరి ఇదంతా పాపం చేశాడు కదా, మరి బోయేవాడు ఎలాగ కైలాసం తీసుకెళ్తున్నారు అని చెప్పినని యముడు శివుడి దగ్గరికి వెళ్ళాడనమాట. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది, తంబుర నారద గణాలతో కొలువు తీర్చుకుంటూ ఉన్న సమయంలో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు. వాళ్ళంతా కుటుంబ సమేతంగా ఉన్నారనమాట. అప్పుడు యముడు అక్కడికి వచ్చి ఆ శివుడికి నమస్కారం చేశాడు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనం ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అంటే మనం ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా బాగున్నారా ఏంటని అన్ని అడుగుతాం కదా, అడిగి కుర్చీ వేసి ఏదైతే ఆసనం వేసి కూర్చోబెడతాం కదా, అలానే శివుడు కదా యమధర్మరాజుకి అలా ఆసనం వేసి కూర్చోబెట్టి చిన్న చిన్న ప్రశ్నలు అడిగాడనమాట. అంతటా యముడు, మహేశ, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందిస్తున్నాను. నా రాకకు కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఇంతకుముందు మీ దేవదూతలు తీసుకొచ్చారు కదా బోయవాడిని, అతను చాలా పాపి, క్రూరమైనటువంటి జంతువులంతా చంపాడు, అతను పాపి, మరి ఎలాగా మీరు తీసుకొచ్చారు అని చెప్పారని అడిగాడనమాట. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. అంటే యాదృచ్ఛికంగా తనంతట తను ఈరోజు ఏకాదశి మహాశివరాత్రి ఉపవాసం ఉండాలని చెప్పి ఉండలేదన్నమాట. తనకు తెలియకుండానే ఉన్నాడు. ఆ రాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వపత్రములు కప్పుకొన్నాడు. అంటే చలికి బిల్వపత్రాలను కప్పుకుంటున్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకుగా ఉన్నాడు. అంటే జాగరణ చేశాడు, ఉపవాసం చేశాడు, బిల్వపత్రాలు కింద శివలింగం పైన పడేటట్టు చేశాడు. కానీ చిత్తశుద్ధితో తాను శివలింగంను పూజించలేదు కదా, అతను శ్రద్ధతో మంచి భక్తితోటి పూజించలేదు కదా, కనుక అతన్ని కైలాసమునకు తీసుకుని వచ్చుట భావ్యమా? మరి అతనేమి తన మనసు పూర్తిగా చేయలేదు కదా, మరి అట్లా ఎలా తీసుకొస్తారు కైలాసానికి? ఇది న్యాయమేనా అని యమధర్మరాజు అడిగాడు. అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. మరి ఆ ఒక్క రోజుకే అతనికి కైవల్య ప్రాప్తి కలుగుతుందా అని చెప్పి అడిగాడు. యమధర్మరాజా, ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నా పైన వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. తనంతటి తను చేయకపోయినా కూడా ఇలా జరిగింది కాబట్టి తను పాపానికి విముక్తుడైపోయాడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినదే. కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి వ్రతమహిమ వలన నా సాయుధ్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను. యముడు చేసినది ఏమీ లేక చంద్రశేఖరుని వద్ద నుండి వెడలిపోయాను. అదనమాట. ఇట్లా కలుగుతుంది మహాశివరాత్రి పుణ్యము అంటే. మనకు తెలియకుండా కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. మనము తెలిసిన వాళ్ళం మరి ఇంకెంత శ్రద్ధగా మనము చెయ్యాలి. అలా చేయటం వల్ల ఎంత పుణ్యం కలుగుతుంది ఒక్కసారి ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఇది ఏదైనా సరే, నది స్నానమైనా చేయండి, పురాణమైనా వినండి, శివుడినైనా దర్శించండి, విష్ణువునైనా దర్శించండి, హరినైనా దర్శించండి, ఏదో ఒకటి చెయ్యండి. మనకు ఉన్నటువంటి పాపాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. ఈ 20వ అధ్యాయము పూర్తయిపోయిందండి. మరలా 21వ అధ్యాయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి ఒకసారి అందరికీ ధన్యవాదములండి.